అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ రైతులు కార్మికుల సమస్యలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర, కార్మిక హక్కుల పరిరక్షణ, మహిళా రిజర్వేషన్ అమలు తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఏదైతే పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవడంతోనే దేశవ్యాప్తంగా కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏదైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి వెంటనే తక్షణ సాయం కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘంగా మేము ఎన్నో సందర్భాల్లో డిమాండ్ చేస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు రైతు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. రైతులకి కనీస సదుపాయాలు లేక ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 50 సంవత్సరాల దాటిన ప్రతి రైతుకు కూడా కనీసం 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 50 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు వ్యవసాయం చేసి వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే ఈరోజు వ్యవసాయం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు మీరు పెన్షన్ ఇవ్వట్లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు సామాన్యంగా రైతులు ఏదైతే పూర్తిగా నష్టపోతూ ఉన్నారు,